అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయోవాలో మస్కటీన్లోని పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో 7 ప్రాణాలు కోల్పోయారు. వారిలో అనుమానిత నిందితుడు కూడా ఉన్నట్లు మస్కటీన్ పోలీసులు తెలిపారు. 210 పార్క్ అవెన్యూలోని ఓ నివాసంలో కాల్పులు జరిగాయి. పోలీసులు, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ తుపాకీ గాయాలతో ఉన్న 4 గుర్తించారు. వారిని హాస్పిటల్ కు తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు. మస్కటీన్ కు చెందిన ర్యాన్ విల్లీస్ లో 52 ఏళ్ల నిందితుడిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం గాలిస్తుండగా మరో ప్రాంతంలో నిందితుడు విల్లీస్ తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఇక మస్కటీన్ లోని ఓ నివాసంలో గ్రాండ్ వ్యూ అవెన్యూలోని ఓ వ్యాపార సముదాయంలో తుపాకీ గాయాలతో 2 వ్యక్తులు మరణించారు. కుటుంబ వివాదాల వల్లే ఈ కాల్పులు జరిగాయని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.